వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా మిర్చి సాగు చేస్తున్న రైతులకు సంబంధించి ఈరోజు ప్రధాన పత్రికలో మొదటి పేజీలో ఆర్టికల్ వచ్చింది. మనం 2 రోజుల కిందట కూడా ఒక వీడియో చేసుకున్నాం. మిర్చి పంట ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది ఆ వీడియో సారాంశం. చాలా ప్రాంతాల్లో మిర్చి తెగుళ్ళు, వైరస్సు, నల్లతామర, వీటికి తోడు తాజాగా ఈ వైరస్తో మిర్చి నిలువున ఎండిపోతూ ఉంది. అధిక వర్షాలు, రకరకాల కారణాలు. ఇక ఆ విత్తనాలు కూడా ఆ సంకరజాతి విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు కూడా క్వాలిటీ లేకపోవటం, చైనా నుంచి దిగుమతి చేసుకోవటం, రకరకాల కారణాలతో మిర్చి సాగు విస్తీర్ణం గడిచిన 2 సంవత్సరాల్లో గణనీయంగా తగ్గిపోయింది. 2023తో పోలిస్తే 2.5 లక్షల ఎకరాలు తగ్గింది. గత ఏడాదితో పోల్చుకున్నా కూడా 1,00,000 ఎకరాల్లో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 2,45,000 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగు అవుతా ఉంది. పల్నాడు జిల్లాలో 1,00,000 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 40,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 40,000 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 40,000 ఎకరాలు. ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో కూడా మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది. ఈ విధంగా మిర్చి సాగు విస్తీర్ణం అనంతపురం జిల్లాలో అయితే పెరుగుతూ ఉంది, కానీ మిగతా జిల్లాల్లో మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలు. మిర్చికి వస్తున్నటువంటి ఈ నల్లతామర, వైరస్లు, తెగుళ్ళు, వీటికి విపరీతంగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. రోజు మార్చి రోజు రైతులు ఒక ఎకరాకి 3,000 నుంచి 4,000 రూపాయలు విలువైన మందులు పిచికారీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎకరాకి 2.5 లక్షల రూపాయల పెట్టుబడి దాటిపోతూ ఉంది. ఇక కూలీల ధరలు ఒక 500 కూలీ ఇచ్చి క్వింటా మిర్చి పికప్ కోతకే 5,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా ఎకరా సాగు ఖర్చు 3 లక్షలు దాటిపోతే క్వింటా మిర్చి 7,000, 8,000, 9,000, 10,000. గత ఏడాది సీజన్ మొత్తం రైతుల్ని సర్వనాశనం చేశారు. దాంతో ఎకరా 40,000 కౌలు తీసుకొని వేసే కౌలుదారులు కూడా 15,000 రూపాయల కౌలు ఇచ్చి తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. లక్షలు పెట్టుబడి పెట్టి క్వింటా మిర్చి 7,000, 8,000కి అమ్మితే ఒక్కొక్క రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు వేసిన రైతు 5-6 లక్షల అప్పుల ఊబిలో కూరుకుపోతే ఇక బయటికి రావడం సాధ్యం అవుతుందా? అందుకే ఇక మిర్చి సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయింది. గడిచిన 2-3 నెలలుగా కొంచెం ఆ మిర్చి ధరలు ఏదో ఒక 30% పెరిగాయి. ఒక క్వింటాకు 3,000, 4,000 పెరిగి కొద్దిగా ఆశాజనకంగా ఉంది. అవేం అద్భుతమైన ధరలు అని చెప్పడానికి కూడా లేదు. రాబోయే రోజుల్లో కూడా మిర్చి సాగు చాలా ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి ఎకరానికి లక్షలు పెట్టుబడులు పెట్టి రోజు మార్చి రోజు 3,000, 4,000 రూపాయల మందులు పిచికారి చేసి అలా దాదాపు 100 సార్లు పిచికారి చేయాల్సి ఉంటుంది. ఒక రోజుతో పోయేది కాదు. మొక్క నాటింది మొదలు ఏప్రిల్ చివరి వరకు పిచికారి చేస్తూనే ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మిర్చి సాగు గిట్టుబాటు కాదు. ఆ దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నల్లతామరకి ఎన్ని మందులు కొట్టినా కూడా అదుపు కావడం లేదు. దీని వెనక కూడా చైనా వాడి కుట్రలో ఉంటుంది. ఎందుకంటే కెమికల్స్ అన్ని చైనా నుంచే దిగుమతి అవుతా ఉన్నాయి. మనుషులు వాడే మందులకు సంబంధించిన బల్క్ డ్రగ్స్ కానీ, పురుగు మందులకు సంబంధించిన బల్క్ డ్రగ్స్ కానీ మొత్తం చైనా నుంచే. రసాయనాల్లో ప్రపంచంలోనే చైనా అన్ని దేశాలని శాసించే స్థాయికి ఎదిగింది. భారతదేశంలో అనేక ఫార్మా కంపెనీలు ఉన్నా ఆ బల్క్ డ్రగ్స్ మొత్తం చైనా నుంచి దిగుమతి చేసుకొని ఈ మన భారతదేశంలో ఉన్న ఈ ఫార్మా కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. ఇక మిర్చి సాగు రైతులు దాదాపుగా వచ్చే ఏడాది నాటికి స్వస్తి పలికే అవకాశం ఉంది. పత్తి సాగు ఎలాగైతే కనుమరుగైందో మిర్చి సాగు కూడా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మిర్చి పంట బాగాలేక ఎండు తెగులతో తీసివేస్తూ ఉన్నారు. తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. నల్లతామర అయితే ఇక పూత రాగానే మొదలైంది. నల్లి. రాబోయే రోజుల్లో మిర్చి సాగు ఎలా ఉండబోతూ ఉంది, మీ ప్రాంతంలో పంట ఎలా ఉంది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. అందరు రైతులు ఏ ఏ ప్రాంతాల నుంచి కామెంట్ చేస్తున్నారో చూసి ఆ రైతులందరి అభిప్రాయాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.